మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీనరాశిలో శని భగవానుడు మార్చి 29 తెల్లవారుజామున 2:30 ప్రవేశం జరుగుతూ ఉంది 2025న. మరి ఏమి ఉపయోగాలు ఎట్లా ఉంటుంది చూడండి. మేషం నుండి మీనం వరకు, మీనం చివరి రాశి అండి, జలతత్వం రాశి. మీనరాశ్యాధిపతి గురుగ్రహం. ఈ మీనరాశిలో పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాలు ఉన్నాయి. పూర్వభద్ర 4వ పాదం ఉంది, ఉత్తరాభద్ర 4 పాదాలు ఉంటాయి, రేవతి 4 పాదాలు ఉంటాయి. అంటే ఈ నక్షత్రాల వారి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇంకపోతే మీనరాశి 12వ రాశి, కాలపురుష కుండల చక్రానికి 12వ రాశి. శని భగవానుడు 8, 12కి కారకుడు. మరి 12 అంటే ఐసోలేషన్ అని తీసుకోవాలి. అయితే మంచా చెడా అండి? అట్లా ఏముండదండి. మరి గ్రహాలన్నీ అన్ని రాశులు తిరుగుతాయి కదా. కాకపోతే శని భగవానుడికి ఒక ప్రత్యేకత ఉంది. కర్మఫలదాత ఆయన. శని భగవానుడు ఇప్పటి వరకు మకరం, కుంభంలో, మకర రాశి, కుంభరాశిలో 30 సంవత్సరాలకి అంటే 29 సంవత్సరాలు అవగానే మళ్ళీ ఎక్కడ ఉన్నారో ఆ రాశిలోకి మనం పుట్టినప్పుడు వస్తూ ఉంటారు. మకర రాశి, కుంభరాశి సొంత రాశులు. ఒకటి భూతత్వం, ఒకటి వాయుతత్వం. మకరం, కుంభం ఒకటి రాజ్యస్థానం, ఒకటి లాభస్థానం. ఈ రెండిటికి శని భగవానుడికే కర్మస్థానం కూడా అంటాం. అంటే మనం ఉద్యోగం చేసే స్థానం కూడా శని భగవానుడి ఆధీనంలో ఉన్నాయి. అయితే ఈ 2 రాశుల్లో ఈ 5 సంవత్సరాలు చాలా బలం కలిగి ఉంటాడు శని భగవానుడు. మంచి బలం కలిగి మంచి ఆనందంతో ఉండి ఆయన ఇప్పుడు అదే ఆనందంతో మీనరాశిలోకి అడుగు పెడుతూ ఉన్నారండి. అందువల్ల ఎవరూ భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఈ 12 రాశులు పూర్తవడానికి 30 సంవత్సరాలు పూర్తిగా పడుతుంది. కాబట్టి శని భగవానుడు ఇట్లా మొత్తం పూర్తి చేసి వచ్చేటప్పటికి ఒక కొత్త యుగం ప్రారంభమవుతుంది. అది 100% జరిగి తీరుతుంది. ఒక 30 సంవత్సరాల కింద అంటే 97 అంటే 94 కుంభరాశిలోనే ఉన్నారు, 95 కూడా, 96, 97 అనుకుంటా మీనం. అప్పుడు వరల్డ్లో ఏం జరిగిందో చూసుకుంటే మనకి అర్థమవుతుంది. ఏమేమి కొత్తవి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కూడా కొత్త యుగం ప్రారంభమవుతుంది. అయితే మానవ శరీరంలో పాదాలు ఈ మీనరాశి. రెండవది ఇది మోక్ష రాశి, లాస్ట్ రాశి కదా, మోక్ష రాశి, సాధన చేసే రాశి, మోక్ష రాశి. మంచిదా కాదా? మనం మంచిదే అనుకుందాం. ఎందుకు? ఏదైనా మనకు సాధించాలంటే ఎక్కువ సాధన చేయాలి. సాధన చేస్తేనే కదండి మనకు దొరుకుతుంది. మనకి ఇట్లా కూర్చొని మనకు అది కావాలి ఇది కావాలి అంటే వస్తుందా? రాదు కదా. అది సుఖమైన కష్టం కాదు, సుఖం. కష్టం అంటే మనము ఇప్పటి వరకు ఏమేమి చేస్తున్నామో అందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మకర కుంభాల్లో ఉండగా మనం చేసిన పనులన్నీ కూడా, అది మంచి పనులైనా అది చెడు పనులైనా, శని భగవానుడు ముఖ్యంగా మకరంలో కుంభంలో ఉండగా మనం ఏమేమైతే చేసి ఉన్నామో అవన్నీ, అది మంచి అయితే డబల్ పవరు మంచిగా అందిస్తారు, చెడైతే చెడు కూడా అంతే విధంగా మనకు ఉంటుంది. అంటే 12 రాసుల వారికి అండి ఇది ఏల్నాట్స్ అని మేషం కొంది, మీనం కొంది, కుంభం కొంది అని చెప్తూ ఉన్నారు. మరి 12 రాసుల వారికి ఇది వర్తిస్తుందండి. 12 రాసుల వారికి ఇప్పుడు అన్నీ కంప్లీట్ చేసి ఆయన అప్పుడు మళ్ళీ మేషంలోకి వెళ్ళిపోతారు. మేషంలోకి వెళ్ళినప్పుడు శని భగవానుడు బలం ఉండదు, ఇది నీచ రాశి. ఎందుకంటే ఇప్పుడు మంచి బలం కలిగి సంతోషంగా మీనరాశిలోకి వెళ్ళారు ఆయన. ఓకే, ఇక్కడ ఏమేమి ఇవ్వాలి అన్నీ ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ మేషం నుండి. రవి ఇక్కడ ఉచ్చపడితే ఇదే స్థానంలో శని భగవానుడు నీచపడతారు.
అయితే నీచపడినంత మాత్రాన ఇబ్బందులు వచ్చేస్తాయా అంటే అట్లా ఏం ఉండదండి. ఆయనకి బలం తగ్గుతుంది. అందుచేత ఇప్పుడు 5 సంవత్సరాలు సొంత రాశిలో బలం కలిగి ఉండి ఆ బలంతోనే మీనరాశిలోకి సంచారం కాబట్టి మంచిదే. కానీ కారకో భవనాశాయ అంటారు. అయితే ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి వచ్చిన తర్వాత ఆయనకి మరింత బలం పెరుగుతుంది. ఎందుకు అంటే ఇది 12వ భావం కారక ప్లేస్లో ఏ గ్రహము బలం ఇవ్వదండి. అయితే అక్కడ ఆయన నక్షత్రం ఉంది కాబట్టి ఆ ఉత్తరాభాద్ర 4 పాదాల మీద సంచారం చేసినప్పుడు మాత్రం 100% ఆయన మంచి ఫలితాలు అందిస్తారు. తర్వాత శని భగవానుడు కర్మ ఫలదాత అండి. ఇందాక చెప్పినట్టు మనం ఏమేమి చేస్తున్నామో ఆయన మకర కుంభాల్లో ఉన్నప్పుడు కౌంట్ చేసే ఉంటారు. మకర కుంభాల్లో ఉన్నప్పుడు మనం ఏమేమి పనులు చేసి ఉన్నామో అవన్నీ మనకి ఇప్పుడు తన సొంత రాశిలో ఉన్నప్పుడు అందరినీ చూస్తారు. కానీ ఆ టైంలో మాత్రం పెద్దగా ఏమీ ఇబ్బంది పెట్టరు. తన సొంత రాశి వదిలి వెళ్ళిపోతారు. బలం కూడా తగ్గుతుంది ఆయనకి. ఆటోమేటిక్గా మనం ఏమేం చేసి ఉన్నామో మంచి అనుకోండి. ఇప్పుడు మంచి చేయటానికి మంచి చేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ ప్రకృతే మనకు మంచి ఇచ్చేస్తుంది. అందువల్ల దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. అయితే నెక్స్ట్ మీనరాశికి మీనలగ్నం నుండి మీ లగ్నం నుండి మీనరాశి ఎన్నవ భావం అయిందో చూసుకోండి. ఆ భావం నుండి ఫలితాలు అందుకుంటారు. మంచి అయినా చెడైనా. అంటే మీనలగ్నం అనుకోండి. లగ్నం ఇక్కడ రావడం వల్ల మీనలగ్నం వారికి మంచి పేరు ప్రతిష్టలు, ఒక హోదా ఇవన్నీ వస్తాయండి. ఆయన ఇక్కడికి రావడం వల్ల లగ్నంలోకి వస్తున్నారు కాబట్టి. మీనలగ్నం అయితే ఎందుకు? మీనలగ్నం వారికి 11వ భావాధిపతి 12వ భావాధిపతి అయ్యారు. 11 అంటే లాభం, 12 అయితే ఇందాకే చెప్పాను ఖర్చు, అట్లాగా ఐసోలేషన్ ఇవన్నీ. ఇన్ని లగ్నంలో ఎక్కువగా మీరు మెడిటేషన్ అట్లాంటివి చేసి ఆధ్యాత్మిక చింతనలో ఉంటే మరింత మంచి ఫలితాలు అందుకుంటారు. ఇట్లాగా ఇప్పుడు తులాలగ్నం అనుకోండి. పంచమాధిపతి చతుర్థ పంచమాధిపతి అవుతారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? 6లోకి వెళ్తున్నారు. తులాలగ్నానికి 6లోకి వెళ్ళడం వల్ల ఏమవుతుంది? 6 శత్రు రుణ రోగాలు అవన్నీ 100% పోతాయి. అది మీరు 5 సంవత్సరాలు ఏం చేస్తున్నారో దాని ఫలితం అందుకుంటారు. అట్లాగా మీ మీనరాశి ఎన్నో భావం అయిందో చూసుకోండి. ఆ భావం నుంచి ఆ భావం తాలూకా ఫలితాలు అవి 100% అందుకొని ఉంటారు. మరి రాహు మీద శని సంచారం కదండి, చాలా ఇబ్బందులు అంట, ఇది అది అవి చాలామంది అడుగుతూ ఉన్నారు. అక్కడ మీకు రాహు మహర్దశ కానీ రాహు అంతర్దశ కానీ జరుగుతూ ఉంటే అప్పుడు మీరు ఆలోచించండి. అవి లేదండి అన్నప్పుడు మీరు పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. అయితే 2 పాపగ్రహాలు ఎవరికైనా సరే, ఈ రాహు శనే కాదండి, ఎవరికైనా జాతక చక్రంలో 2 పాపగ్రహాలు 3 పాపగ్రహాలు 4 పాపగ్రహాలు కలిసి ఒక భావంలో ఉన్నారంటే మరి అది ఇబ్బందికరమైన జాతకమే 100%. కానీ ఇక్కడ గురు రాశి అయ్యింది, ఇది శుభరాశి అయ్యింది కాబట్టి తీవ్రమైన ఇబ్బందులు అయితే మాత్రం ఉండవు వాళ్ళిద్దరూ కలవటం వల్ల. ఎన్ని రోజులండి? మే 18ని ఆయన ఎవరు రాహువు కుంభంలోకి వచ్చేస్తున్నారు. దానివల్ల ఒక 45 రోజులు 49 రోజులు ఇబ్బంది ఉంటే ఉండొచ్చు. మరి ఇట్లాగా ప్రెడిక్షన్స్ అన్నవి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారండి. వారి వారి పరిజ్ఞానం, వారి వారి చదువుకున్న పుస్తకాలు బట్టి ఆ పుస్తకంలో వారికి ఏం అర్థం అయ్యింది అట్లాంటి విషయాల మీద, అట్లాగే వారి గురువులు చెప్పింది ఇవన్నీ ఉంటాయి. అయితే ముఖ్యంగా రెమెడీస్ చూసుకుంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు రెమెడీస్ నేను చాలా వీడియోల్లో చెప్పుకున్నాను. శని భగవానుడికి కర్మ ఫలదాత. కష్టమైన పనులు చేస్తూ ఉంటారు కదా, రోడ్ల మీద పనిచేసిన వాళ్ళు, కూలీలు, చాలా ఐరన్ ఆయిల్స్ సంబంధించిన వాటిలో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరికీ చాలా కష్టం అండి. అలాంటి వాళ్ళకి సహాయం చేయండి. తర్వాత 12వ రాశి కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ
రోగులు అంటే ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఆ వృద్ధులకి ధనం లేని వారికి మందులకి అంటే మెడిసిన్స్కి ధనం సహాయం చేయండి. ఇది చాలా మంచి రెమెడీ. ఈ రెమెడీ కానీ చేసినట్లయితే చాలా మంచి మంచి మనం ఏదైనా చెడు కర్మలు ఉంటే తొలుగుతాయి. అంటే వాళ్ళకి ఇచ్చేస్తే మనకు తొలుగుతాయని కాదు. ఎప్పుడైతే మీరు అలాంటి వాళ్ళకి తెలుసుకొని మీరు దానం చేస్తూ ఉంటారో శని భగవానుడు ఆనందంగా ఉండి మనకి ఏదైనా చెడు ఉన్నా పక్కకి తప్పించేస్తారు. అదనమాట. శని భగవానుడు అంటే మనం గుడికి వెళ్ళి నూనె పోసేసి దీపం పెట్టేసేసి తండ్రి మమ్మల్ని బాగా చూడు అని వచ్చేస్తే కాదండి. ఆ గుడిలోనే కష్టపడి పనిచేసే పనివాళ్ళు ఉంటారు. అక్కడ పూజారి పూజ చేస్తే అక్కడ అవన్నీ నువ్వులు అవన్నీ తీసి ఒక పనివాళ్ళు ఉంటారు కదండి. మీరు పూజ చేసుకున్న తర్వాత ఆ పూజారి గారికి దక్షిణం ఎలా అయితే ఇస్తారో అక్కడ అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ శుభ్రపరిచి మళ్ళీ పూజ చేసుకోవడానికి అనువుగా ఉంచే పనివాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టండి. పెడితే వాళ్ళు ఆనందంగా తీసుకుంటారు. శని భగవానుడు ఆనందిస్తారు. ఈ రెమెడీస్ అన్నీ పాటించండి. పాటిస్తే అద్భుతంగా ఉంటుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.